తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి మే 15 నుండి 31 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులకు సంబంధించి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో అవి బుధాదిత్య యోగం వల్ల ఉన్నత విద్య చేసే ప్రయత్నాలు లభిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వారికి చాలా మంచి సమయం. ప్రతిరోజు ఉదయం ఎప్పుడూ కూడా మనం సరస్వతీదేవి గురించి చెబుతూనే ఉంటాం. అమ్మవారి ద్వాదశనామ స్తోత్రం చాలా మంచిది, పఠించండి. మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం కూడా చాలా మంచిది. ఉద్యోగస్తులకు సంబంధించి పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది. భాగస్వామ్యులతో కలిసి ఉండడం వలన గ్రహబలం వల్ల ప్రమోషన్లు లేదా జీవితంలో పెంపునకు అవకాశం ఉంది. సహోద్యోగులు సహకారం లభిస్తుంది. అయితే 6వ ఇంట ఉన్నటువంటి గ్రహ సంచారంలో భాగంగా చూసుకుంటే రాహుగ్రహ సంచారం వల్ల కొంచెం జాప్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దుర్గాదేవికి సంబంధించినటువంటి కవచంతో కూడినటువంటి కుంకుమార్చన చేయడం మంచిది. పేదలకు అన్నదానం చేయడం వల్ల వృత్తిపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. వివాహిక జీవితం అంటే భార్యాభర్తలకు సంబంధించి ఈ మధ్య తరచు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇది యాడ్ చేయడం జరిగింది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. అపార్థాలు 6వ ఇంట రాహుగ్రహ సంచారం వల్ల చిన్న చిన్న అపార్థాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే 7వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన వీరి యొక్క గౌరవం ఒకరి పట్ల ఒకరికి తగ్గే అవకాశం కూడా ఉంది. శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరం భార్యాభర్త ఇద్దరూ కలిసి చదివిన అష్టకాన్ని విన్నా, అమ్మవారి కుంకుమార్చన చేయడం వల్ల దాంపత్య సుఖం అనేటువంటిది లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్ర అలాగే గురుగ్రహ సంచారాల వలన వీరికి మంచి సంబంధాలు కుదిరే, ఎందుకంటే గురువు శుక్రుడు ఇద్దరు కూడా లాభస్థానంలో ఉన్నారు. దానివల్ల మంచి అవకాశాలు మంచి వివాహానికి సంబంధించి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు సహకారాలు లభిస్తాయి. మంగళవారం నాడు వీలైతే కాత్యాయని దేవి యొక్క మంత్రం పఠించండి. ఈ రాశి వాళ్ళు కాత్యాయని దేవి యొక్క మంత్రం చాలా చాలా మంచిది. కాత్యాయని దేవి మంత్రం ఏది చదివినా వివాహానికి మంచిది. రైతులు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి దిగుబడి ఉంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త భూమి లేదా వ్యవసాయ పరికరాలు కూడా కొనుగోలు చేస్తారు. ప్రకృతి సహకారం కూడా లభిస్తుంది. భూమిపుత్రుడైనటువంటి కుజుడి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం లేదా క్షేత్రపాలకుడికి నైవేద్యం సమర్పించడం చాలా చాలా మంచిది. ప్రతి దేవాలయంలో కూడా మనకు ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. ఆ క్షేత్రపాలకుడికి నైవేద్యంగా బెల్లంతో చేసే పదార్థాన్ని పెట్టండి. గృహిణులకు సంబంధించి కుటుంబ బాధ్యతలు సంతోషంగా నిర్వహిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఇంటి అలంకారం లేదా శుభకార్యాల కోసం ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అయితే మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యం ఇంట్లో దీపారాధన వీళ్ళు చేస్తారు. ఇంకా కూడా చేయండి అమ్మ, చాలా మంచిది. వీలైతే బిప్ప నూనెతో లేదా సంపెంగ నూనెతోని కుంకుమ వేసినటువంటి పత్తితో గనక దీపారాధన చేయడం, అలా చేసి లలితా సహస్రనామ పారాయణం చేయడం మంచి మనశ్శాంతినిస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజాదరణ పెరుగుతుంది. మీ యొక్క వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను అడ్డుకుంటారు. అధికార పదవులు పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు లభిస్తాయి. పార్టీలో మీ యొక్క నిర్ణయానికి మంచి ప్రాధాన్యత కూడా లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల సమాజంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. విజయం కూడా సాధిస్తారు. సినిమా, మాస్ మీడియా, ప్రింట్ మీడియా లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన విషయానికి వస్తే
కొత్త ప్రాజెక్టులు కుదురుతాయి, ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. మీడియాలో పనిచేసేటువంటి వారికి విదేశీ యానాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాధారణంగా వీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల తొలగిపోతాయి. శుక్రుడి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం, అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించడం మంచిది. వృద్ధులకు సంబంధించి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం తోడు చేసుకోవడం మంచిది. అలాగే మీ యొక్క మనవళ్ళు మనవరాళ్ళతోని మీ యొక్క సమయాన్ని గడుపుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడము చాలా మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. వీలైతే రామాలయంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రాన్ని కూడా చదవండి. విశేషమైనటువంటి శక్తిని, సత్ఫలాన్ని పొందండి. ఇక ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగాలి అంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలు కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశనామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. గడప పూజించుకోండి, గడపకు పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం, గ్రీన్ కలర్ పంచ కట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి కుంకుమ పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు దృష్టి దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.